హైదరాబాద్లో పాత బస్తీ బోనాల మహోత్సవం వైభవంగా కొనసాగుతోంది. లాల్ దర్వాజా సింహనందిని మహంకాళి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఉత్సవాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉదయం నుంచే అమ్మవారికి భక్తి శ్రద్ధలతో భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. ముఖ్యంగా పాత బస్తీలోని పలు ఆలయాల్లో కూడా సందడి వాతావరణం నెలకొంది. ఉదయం 5 గంటలకు పాత బస్తీ లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో మహా అభిషేకంతో దర్శనాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నప్పటికీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులకి సాఫీగా దర్శన భాగ్యం కలిగేలా ఆలయ యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఉదయం నుంచి కూడా పలువురు ప్రముఖులు, వివిధ రంగాల ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాల ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అయితే ఇక్కడికి తరలి వస్తున్న భక్తులను తర్వాత ప్రముఖులను ఆహ్వానించేందుకు ఇక్కడ ప్రత్యేక స్వాగత వేదికను కూడా ఏర్పాటు చేశారు. స్వాగత వేదిక ద్వారా ప్రముఖులను ఆహ్వానించడమే కాకుండా అమ్మవారి దర్శనం చేయించడంతో పాటు ఇక్కడికి ఉపన్యాసాలు ఇచ్చేందుకు అమ్మవారిని భక్తులను ఉద్దేశించి ప్రసంగించేందుకు కూడా ఇక్కడ ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. ఇక్కడ అయితే ఉదయం నుంచి పోతరాజుల విన్యాసాలు, శివశక్తుల పూనకాలతో ఈ ప్రాంతం అంతా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిచింది. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం వందల సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తుంది. అయితే ఉదయం తొలుత గోల్కొండ కోటపై కొలువైన జగదాంబ మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించిన తర్వాత నగరంలోని వివిధ ఆలయాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా బోనాలు సంబరాలు చేయడం ఆనవాయితీగా వందల సంవత్సరాల నుంచి వస్తుంది. ఈ సంవత్సరం కూడా అదే ఆనవాయితీ కొనసాగిస్తూ భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పిస్తున్న దృశ్యాలను కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. డప్పులు వాయిద్యాలు, డోలు వాయిద్యాలు, డప్పులు, ఇలా వివిధ వాయిద్యాల శబ్దాల నడుమ, డప్పుల నడుమ భక్తులు ఊరేగింపుగా తరలి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్న దృశ్యాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణీయంగా ఉన్నాయి. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ తంతు బోనాల పండుగకు సుమారు నెల రోజుల ముందు నుంచి ఆలయాల్లో కూడా ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు. ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగ వస్తుందంటే ప్రతి ఒక్కరిలో కూడా ఎంతో ఉత్సాహం రెట్టింపు అవుతుంది. అయితే ఈసారి రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికారిక పండుగ నిర్వహిస్తుండడం కూడా చాలా మందిలో ఉత్సాహం మరింతగా పెరిగి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తున్న సందర్భం ఉంది. అయితే వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ యంత్రాంగంతో వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రవాణా శాఖ అధికారులతో పాటు జిహెచ్ఎంసీ, ఆర్ఎన్పి అలా వివిధ ప్రభుత్వ విభాగాల అధికారుల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేశారు. అయితే ప్రతి సంవత్సరం కూడా వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఈ ఆనవాయితీ వానాకాలం వచ్చిన సందర్భంగా, ఎండాకాలం ముగిసే వానాకాలం వచ్చిన తరుణంలో ప్రజలకు ఎలాంటి కలరా, మలేరియా తదితర వ్యాధులు సోకకుండా ఉండేందుకు బోనాలు సమర్పిస్తారనేది కథనం ప్రచారంలో ఉంది. నిజాం నవాబుల కాలం నుంచి కూడా నగరంలోని ఆలయాల్లో బోనాలు సమర్పిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ ఆలయానికి కూడా ఒక ప్రత్యేక చారిత్రక నేపథ్యం కూడా ఉంది. 1908వ సంవత్సరంలో ఈ పాత బస్తీలో వరదలు భారీగా మూచి వరదలు వచ్చి చాలా వరకు నష్టం జరిగిందని అప్పుడు నిజాం నవాబు స్థానిక ప్రధానమంత్రి సలహా కోరడం జరిగింది. ఇది ఎలా పరిష్కారం జరుగుతుందంటే సింహవాహిని మహంకాళి అమ్మవారిని కోరుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రధానమంత్రి సూచన, కిషన్ ప్రసాద్ అనే ప్రధానమంత్రి సూచన మేరకు బంగారు చాటలో పసుపు, కుంకుమ, రవికే, చీర, తర్వాత మేలిమి ముత్యాలతో పాటు గాజులు తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించడం జరిగింది. అప్పుడు మూసి నది సాధించి వరదలు తగ్గుముఖం పట్టడంతో అప్పటి నుంచి 1908వ సంవత్సరం నుంచి ఇక్కడ పాత బస్తీ లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఎన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ నగరం ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ కూడా సాంకేతిక పరిజ్ఞానంలో ఎంతో ముందంజలో ఉన్నప్పుడు కూడా అప్పటి ఆచారాన్ని కొనసాగిస్తూ భక్తులు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్న పరిస్థితి ఉంది. అయితే వివిధ ప్రభుత్వ విభాగాలకు ఆధ్వర్యంలో సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. ఈ మొత్తం పాత బస్తీలోని బోనాల ఉత్సవాల్లో ఎలాంటి శాంతి భద్రతల పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 3000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి బోనాలు సమర్పిస్తారు కాబట్టి మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యాంటీ స్నాచింగ్ టీంలను, షీ టీంలను కూడా రంగంలోకి దింపారు. అంతేకాకుండా దారి పొడవునా ఇక్కడ నుంచి
ఆలయాలతో పాటు దారి పొడవునా కూడా సీసీ కెమెరాలతో నిఘాను పటిష్టం చేశారు. మరోవైపు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దించారు. అయితే ఉదయం నుంచి వస్తున్న భక్తుల రాకడ క్రమంగా పెరుగుతూనే ఉంది. ఈ సాయంత్రానికి రాత్రి కూడా మరింత మంది భక్తులు తల్లి వచ్చి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది. ఇక్కడ పాత బస్తీ లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంతో పాటు అక్కడ అక్కన్న మాదన్న ఆలయంతో పాటు నగరంలోని ఉమ్మడి ఆలయాల్లో కూడా వివిధ ప్రాంతాల్లో ఉప్పుగూడ, గౌలిగూడ, చంద్రాయనగుట్ట, కోట్ల అలీజా తదితర ప్రాంతాల్లో ఉన్న అమ్మవారి ఆలయాల్లో కూడా మాతేశ్వరి మాతా ఆలయాల్లో కూడా ఈరోజు బోనాల సంబరాలు అంబరంగా వైభవంగా సాగుతున్నాయి. కాసేపటి చిరు జల్లులు కురుస్తున్నప్పటికీ కూడా భక్తులు ఏమాత్రం లెక్క చేయకుండా ముందుకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. జైపు అమ్మ బయలుదేరినది, తల్లి బయలుదేరింది అని మనసులో స్మరించుకుంటూ తమను చల్లగా చూడాలని, సకల సంపదలు, సుఖ సంతోషాలతో పాటు ఐశ్వర్యాలు తమకు కల్పించాలని భక్తులు కోరుకుంటున్నారు. అయితే పిల్లల పాపలతో వర్ధిల్లేలా తమ ఎల్లప్పుడూ పచ్చగా సుఖ సంతోషాలతో అష్టేశ్వరాలతో దుర్గల దీవించాలని కూడా భక్తులు కోరుకుంటున్నారు. అయితే ఇక్కడికి తల్లి వచ్చేసి లక్షలాది మంది తల్లి వచ్చినారు. ఈరోజు రేపు 2 రోజుల కార్యక్రమం భాగంగా సుమారు 5 లక్షల మంది కూడా ఇక్కడికి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చే లక్షలాదిగా తల్లి వచ్చిన భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, ముఖ్యంగా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి మేము ప్రత్యక్షంగా చూస్తే డప్పు చెప్పులు, పోతరాజుల విన్యాసాలు, శివశక్తుల పూనకాలు ఈ ప్రాంతం అంతా కోలాహలంగా ఉంది.